ఇక బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైపోయింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సమయంలో ముందుగానే బీఆర్ఎస్ డాక్యుమెంటరీ విడుదల చేసింది. తాము చేసింది ఆర్థిక ప్రగతి అంటూ 51 స్లైడ్స్తో డాక్యుమెంటరీ విడుదల చేసింది. 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తులు అభివృద్ధి అంటూ నివేదిక ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సమయంలో ముందుగానే బీఆర్ఎస్ డాక్యుమెంటరీ విడుదల చేసింది. తాము చేసింది ఆర్థిక ప్రగతి అంటూ 51 స్లైడ్స్తో కూడిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. 10 ఏళ్లలో సృష్టించిన ఆస్తులు అభివృద్ధి అంటూ నివేదిక ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైపోయింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సమయంలో ముందుగానే బీఆర్ఎస్ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, ఓవర్ టు యు. జమీమా మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రభుత్వం 10 ఏళ్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వబోతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే 51 స్లైడ్స్తో మొత్తం రిపోర్టు డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది. ముఖ్యంగా 10 ఏళ్లలో సృష్టించినటువంటి ఆస్తులు ఏంటి, అభివృద్ధిపై కూడా నివేదికను రిలీజ్ చేసింది. ప్రధానంగా డిపార్ట్మెంట్ల వారీగా కూడా ఈ యొక్క డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 159% తెలంగాణలో ఆస్తులు పెరిగాయని చెప్పింది. అదేవిధంగా తెలంగాణ సాధించిన తర్వాత చేసినటువంటి ₹1 అప్పు చేస్తే ₹1000 ఆస్తులు సృష్టించామని కూడా డాక్యుమెంటరీలో తెలిపింది. మరోవైపు తలసరి ఆదాయం 101% పెరిగింది. ట్యాక్స్ వసూలు 161% పెరిగాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం 406% పెరిగింది. పంటల ఉత్పత్తి పెరిగింది. వరి 150% పెరిగితే పత్తి 50% పెరిగింది. గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 50% పెరిగిందంటూ కూడా ఒక డాక్యుమెంటరీని అయితే రిలీజ్ చేసింది. అయితే ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ అధికారం రావడానికి 6 గ్యారంటీలని తీసుకొచ్చింది. 6 గ్యారంటీలను కూడా 100 రోజుల్లో పూర్తి చేయాలి, ఖచ్చితంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం అయితే ఏమంతా ఆశాజనకంగా అయితే లేదు. అయితే ఇవన్నీ అమలు చేయాలంటే మాత్రం చాలా ఖజానాకు ఆర్థిక భారం పెద్ద ఎత్తున పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అన్నిటిని కూడా ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఛాన్స్ పక్షం స్పీకర్ని కోరినప్పటికీ కూడా స్పీకర్ అయితే ఎలాంటి అనుమతి అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి ముందే ఈ డాక్యుమెంటరీని కూడా విడుదల చేసింది. ఒకవేళ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇవ్వాలని కూడా కోరబోతుంది. అది ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా గన్ పార్క్ దగ్గర ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఖచ్చితంగా అవకాశం కోసం అయితే పోరాటం చేయాలి. అవకాశం ఇవ్వని పక్షాన మాత్రం గన్ పార్క్ దగ్గర చేసింది కూడా సిద్ధమైంది. మొత్తంగా చూసినట్టయితే పవర్ పాయింట్ ఏదైతే తెలంగాణ వచ్చిన కొత్తలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో అప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అవకాశం ఏమైనా అడిగింది, కానీ అప్పుడు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దుబారాను చెప్పాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈసారి గట్టిగానే బీఆర్ఎస్ ఎదుర్కోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో
అదేవిధంగా కౌంటర్ అటాక్ కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడింది. ఖచ్చితంగా తాము చేసిన ప్రగతి ఏదైతే ఉందో దాని ప్రగతిగా చూడాలి, అప్పులుగా చూడొద్దని చెప్పి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. తెలంగాణ రాకముందు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా మెరుగుపరిచాం ఆర్థిక పరిస్థితి అనే అంశాలన్నింటిని కూడా 51 పేజీల డాక్యుమెంటరీ స్లైడ్స్ రూపంలో కూడా బీఆర్ఎస్ పొందుపరిచింది. ముఖ్యంగా చూసినట్టయితే మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఏమన్నా ఒకవేళ ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.